ఏళ్లుగా సినీ పరిశ్రమలను పట్టిపిడుస్తున్న పైరసీ భూతానికి పోలీసులు చెక్ పెట్టారు. సినిమా థియేటర్లో గుట్టు చప్పుడు కాకుండా పైరసీ రికార్డు చేస్తున్న కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు ఇప్పటివరకు 40 పెద్ద సినిమాలను పైరసీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అత్తాపూర్లోని సినీ పోలీసు థియేటర్లో పైరసీ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తన మొబైల్ ఫోన్లోనే సినిమాలను రికార్డ్ చేసి మరీ వాటిని మూవీ రూల్స్ తమిళ ఎంపీ సైట్లకు సైతం అమ్ముతూ ఉండేవారట. ఇక ఒక్కొక్క చిత్రానికి 40,000 నుంచి 80,000 రూపాయల వరకు అమ్ముతున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఈ వ్యక్తి సుమారుగా సినీ ఇండస్ట్రీకి 3,700 కోట్ల రూపాయల నష్టం కలిగించేలా చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. సినీ పరిశ్రమలో కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసి వీటిని వెబ్సైట్లలో అమ్మకాలకు పెట్టడం ద్వారా ఇండస్ట్రీకి దాదాపు 3,700 కోట్ల రూపాయల నష్టం అనేది వాటిల్లింది. దీని మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ టీఎఫ్సీసీ నుంచి సైబర్ క్రైమ్కు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో కీలకంగా కొత్త సినిమాలను పైరసీ చేసి అమ్ముతున్నటువంటి జానా కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ తరలించడం జరిగింది. అసలు ఈ ఫ్రాడ్ అనేది ఎలా జరుగుతోంది, కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ గారు ఉన్నారు. సార్, అసలు సినిమాలకు సంబంధించినటువంటి కాపీస్ ను పైరసీ చేసినటువంటి కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మనకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. యాంటీ పైరసీ సెల్ నుంచి కంప్లైంట్ వచ్చింది. వాళ్ళకి దాదాపు 2024 సంవత్సరానికి ఈ మూవీస్ అంటే పైరేటెడ్ మూవీస్ చేయడం వల్ల 3,000 కోట్ల వరకు దాదాపు నష్టం జరిగింది. మళ్ళీ రీసెంట్లీ మాకు ఒక సింగిల్ మూవీ అనేది పైరేటెడ్ అయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మనం దర్యాప్తు చేసినాము. యాక్చువల్లీ ఆ మూవీ అనేది అంటే ఫస్ట్ డేనే మూవీస్ అనేది కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ సేమ్ డే అనేది వెబ్సైట్లో రావడం వల్ల వాళ్ళకి అంటే ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లో వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ డేనే ఆ మూవీ అనేది వెబ్సైట్లో రావడం వల్ల చాలామంది జనాలు దాదాపు థియేటర్స్కి రాకుండా ఆ పైరేటెడ్ మూవీస్ని ఇంటి దగ్గరనే చూసుకోవడం వల్ల వాళ్ళకి రెవెన్యూ చాలా లాస్ అవుతుంది మనకి కంప్లైంట్ ఇచ్చినారు. అట్లే హాష్‌ట్యాగ్ సింగిల్ మూవీ అనేది పైరేటెడ్ అయిందని మనకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేసినాము. మనకు ఆ ఫోరెన్సిక్ అనాలిసిస్ రిపోర్టు దాన్ని బట్టి మనం ఏం నిర్ధారించినామంటే అది ఆ సినీ పోలీసు మంత్రమాల్ దగ్గర ఉన్న థియేటర్లో స్క్రీన్ 5లో రికార్డ్ అయినట్టు గుర్తించినాము. ఆ రోజు ఆ షోలో ఒక దాదాపు 50 మంది వరకు మూవీ వాచ్ చేసినారు. దాంట్లో మేము వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారించగా మాకు జానా కిరణ్ కుమార్ అతని పర్సన్ రికార్డ్ చేసినట్టు ఐడెంటిఫై అయ్యింది. సో దాన్ని మళ్ళీ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాం. అంటే ముఖ్యంగా మొత్తం అసలు జానా కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఎంతకాలం నుంచి యొక్క పైరసీ చేస్తున్నాడు, అతని ద్వారా ఎన్ని సినిమాల వరకు పైరసీ గురై ఉంటుంది? జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. అతనిది ఏలూరు, మన ఈస్ట్ గోదావరి. అతను ఐటీఐ చదువుకున్నారు. అంటే 9 years బ్యాక్ వాళ్ళు ఇక్కడ మా హైదరాబాద్కి రావడం జరిగింది. డ్యూ టు వాళ్ళ ఫాదర్ టైలర్ అనమాట. అక్కడ టైలర్ దాని వృత్తి కోసం ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు వాళ్ళు. ఇతను ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఏసీ టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నారు. మామూలుగా రఫ్గా ఒక 20,000 సంపాదిస్తున్నాడు నెలకి. ఇంట్లో అవసరాలు, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి కొద్దిగా మనీ నీడ్ వచ్చింది. దానికి ఇతనికి ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్రౌజ్ చూస్తూ ఉంటాడు. దాంట్లో ఒక ట్విట్టర్లో ఒక మీమ్ వచ్చింది, అంటే ఒక యాడ్ టైప్లో వచ్చింది ఆయనకి. ఏంటంటే వీడియో కంటెంట్ ఎవరైనా న్యూలీ రిలీజ్ మూవీస్ వీడియో కంటెంట్ చేసి మాకు పంపిస్తే మేము అమౌంట్ దానికి పే చేస్తాము. మీరు మా వెబ్సైట్ 1 Tamil MB దానికి వెళ్తే మేము డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, దానికి కాంటాక్ట్ కావచ్చు అని చెప్తారనమాట. కాంటాక్ట్ అయిన తర్వాత అక్కడ ఒక ప్రోటాన్ మెయిల్ ఉంటుంది. ఈమెయిల్ ఐడికి ఈయన మెయిల్ చేస్తాడనమాట. సో మీకు ఏం కంటెంట్ కావాలా, తెలుగు మూవీస్ చేసిన పర్లేదా అని చెప్పేసి అడిగితే ఓకే నో ప్రాబ్లం, తెలుగు మూవీస్ అయినా మాకు చేసి రికార్డ్ చేసి పంపిస్తే తెలుగు హిందీ ఏదైనా మేము చెప్తాము ఏ మూవీస్ రికార్డ్ చేయాలో అవి చేసి పంపిస్తే దానికి తగ్గట్టు మేము అమౌంట్ పే చేస్తామని చెప్పేసి అంటారు అనమాట. $300 to $400 USDT అంటే US$ అనమాట, క్రిప్టో డిజిటల్ కరెన్సీ అది. అయిన తర్వాత ఆ మూవీని సెండ్ జీబీ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. అంటే ఈ వీడియో కంటెంట్ టోటల్ అనేది సెండ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి దాన్ని ఒక లింక్ అనేది జనరేట్ చేసుకుంటాడు. అప్లికేషన్లో లింక్ జనరేట్ చేసుకుని దాన్ని టెలిగ్రామ్ త్రూ వాళ్ళకి పంపిస్తారు అనమాట. వాళ్ళకి పంపించిన తర్వాత దాంతోపాటు వ్యాలెట్ అడ్రస్ కూడా ఇస్తుంది. వ్యాలెట్ అడ్రస్, క్రిప్టో వ్యాలెట్ అడ్రస్ పంపిస్తాడు. ఆ వ్యాలెట్ అడ్రస్కి వాళ్ళ అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఈ పైరసీలు అనేవి ఎంతకాలం నుంచి చేస్తున్నాడు, ఇప్పటి వరకు ఎన్ని సినిమాల వరకు చేసి ఉంటాడు, ఎంత సంపాదించుంటాడు? దాదాపు 4 years నుంచి చేస్తున్నారండి ఆయన పైరేటెడ్ మూవీస్. అతనికి ఇప్పుడు మనం ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ కానీ అవి చేస్తే మనకు ఒక 40 to 50 lakhs వరకు ఆయన ఏం చేసినట్టు తెలుస్తుంది. అతను అంటే ఈ క్రిప్టో ఒకటి కాయిన్ DCX, జెప్పే అని చెప్పేసి 2 అప్లికేషన్స్ ఉంటాయి, క్రిప్టో అప్లికేషన్స్. దాంట్లో అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని INRలో కన్వర్ట్ చేస్తారు, అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని తర్వాత తన బ్యాంక్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుని వాడుకుంటాడు.
అంటే మొత్తం ఈ పైరసీలకు సంబంధించి మొత్తం ఎన్ని మూవీల వరకు ఇప్పటి వరకు అంటే ఎంత కాలంలో ఎన్ని మూవీల వరకు పైరసీకి గురైనాయి ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మొత్తం ఎంత మేర నష్టం అనేది సినిమా ఇండస్ట్రీ నుంచి వాటిని చెప్పని ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు దీని వెనకాల? మొత్తం ఇప్పటి వరకు అతను చేసిన మూవీస్ అయితే 40 వరకు 40 to 50 మూవీస్ వరకు ఆయన పైరేట్ చేసినట్టు మనము గుర్తించినామండి. అదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే బాగానే అంటే రెవెన్యూ ఇనిషియల్ డేస్లో మూవీ రిలీజ్ అయిన డేస్లలో పైరేటెడ్ అయ్యే మూవీస్ వెబ్సైట్లలో అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి దానివల్ల వాళ్ళకి పోయిన ఇయర్లోనే 2024లోనే 3,000 కోట్ల వరకు నష్టం పోయిందని చెప్తున్నారు. ఇంకా ఈ ఇయర్లో ఎన్ని మూవీస్ పైరేటెడ్ అని దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ అంచనాకు ఒక రావచ్చు. ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది వీళ్ళకు అమౌంట్ను పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇప్పటికే జాన కిరణ్ కుమార్ కు అమౌంట్ పంపిస్తున్నటువంటి వ్యక్తులను సైట్లను ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి అలా మిగతా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, సైబర్ క్రైమ్ ప్రధాన కార్యాలయం నుంచి.